శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు ధనుర్మాసం, ఈ యొక్క ధనుర్మాసం పేరు వినగానే గోదామ్మవారు గుర్తొస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంత విశేషంగా 30 రోజుల కాలం పాటు గోదామ్మవారు శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధించినటువంటివి మనకు పెద్దలు చెప్తుంటారు. భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే మాసానాం మార్గశీర్షోహం అని చెప్తారు. మార్గశిర మాసంలో ధనస్సు రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత ప్రారంభమైనటువంటిది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో 30 రోజుల కాలం పాటు విశేషంగా 30 రోజులు 30 పాశురాలు, అంటే వేదం యొక్క సారాన్ని, భగవద్భక్తిని ఎలా కలిగి ఉండాలి, భగవద్భక్తి ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలి అని చెప్పి తాను ఆచరించి మనల్ని అందరినీ కూడా ఆచరింపజేస్తున్నటువంటి తల్లి గోదామ్మవారు. ఈ యొక్క తిరుప్పావే వ్రతాన్ని శ్రీవ్రతము అని పేరు. ఈ శ్రీవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. భద్రాద్రి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ, ప్రతి వైష్ణవ ఆలయంలోనూ కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం అనగానే నెలగంట ప్రారంభమైంది. ప్రాతకాలంలో లేచి మనం వెళ్ళి ఈ యొక్క తిరుప్పావే వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి చాలామంది వెళ్తుంటారు. వివాహం కానటువంటి స్త్రీలు, అదేవిధంగా ఆర్థికంగా, అంటే ఈ వ్రతం చేస్తే ఫలాని ఫలితం కలుగుతుంది అని చెప్పడం కంటే భగవద్భక్తి ద్వారా ప్రతి ఒక్కటి కలుగుతుంది అని చెప్పచ్చు. అలాంటి అత్యద్భుతమైనటువంటిది ధనుర్మాసం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇది తమిళ్లో ఉంటుంది, తమిళ పాశురాలండి, మేము తెలుగులో మేము చదువుకోలేము, మేము ఇవన్నీ కూడా మాకు రావు అని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య ఉంటుంది కొంతమంది. అయితే ప్రయత్నిస్తే ఏదైనా ఖచ్చితంగా మనం సాధించవచ్చు. సరే, మీకు ఈ సంవత్సరం మనం చదువుకోవడానికి రావట్లేదు, ఏనాటికి ఆనాటి సంబంధించినటువంటి పాశురాన్ని కనీసం వినేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ పుణ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ధనుర్మాస వ్రతం చేయాలి అనేటువంటి సంకల్పం మనదైతే తప్పకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు ఒక వేదికను, మనకు ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసాన్ని ఆచరించండి. అత్యంత విశేషమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.